వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. అసలు ప్రధాని మోడీ రాజకీయ లక్ష్యం ఏంటి? దేశ రాజకీయాల్లో బీజేపీ అంతిమ ప్రయాణం ఏంటి? దేశంలో బీజేపీ పార్టీ ఏ తరహా పరిపాలన తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది? ఇలా ఒక్కొక్కటిగా ప్రశ్న వేసుకుంటే రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన లేని ప్రజలకి అంతా ఈజీగా సమాధానం దొరికిపోవచ్చు. అయితే మోడీ అవలంబిస్తున్న విధానాలు, బీజేపీ రాజకీయ ప్రయాణం పరిశీలిస్తున్న విశ్లేషకులు మాత్రం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే అతి పెద్ద కుట్ర జరుగుతోందని అంటున్నారు. దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజాస్వామ్య దేశంలో అధ్యక్ష తరహా పాలనకి శ్రీకారం చుట్టే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వ్యూహరచన చేసింది అనే ఇప్పుడు వినిపిస్తున్న మాట. గత 4 ఏళ్ల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం మీద కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వారి చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లో ఇప్పటికే 21 రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అంతగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాలపై కూడా బీజేపీ దృష్టి పెట్టి కొద్దిగా పట్టు ఉన్న కర్ణాటకని తమ పరిపాలనలోకి తెచ్చుకుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలతో తమిళనాడును కూడా తమ కనుసన్నల్లోకి తెచ్చుకోగలిగితే దేశవ్యాప్తంగా బీజేపీ అనే మాటే వినిపిస్తుంది. ఇలా దేశంలో అన్ని రాష్ట్రాలని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా దేశాన్ని ఏకం చేసి రాచరిక తరహా పాలనలోకి దేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుందేమో అనే అనుమానం ఒక రకంగా రాకమానదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఇప్పటికీ అధ్యక్ష తరహా పాలన ఉంది. పక్కనే ఉన్న చైనాలో మొన్నటి వరకు ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన జరిగేది. అయితే అక్కడ అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేసి అధ్యక్ష తరహా పాలనలోకి దేశాన్ని తీసుకొచ్చి ఏకకాలంలో ఒకే వ్యక్తి అధికారంలో ఉండేలా ప్లాన్ చేసింది. ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మోడీ కూడా నాయకత్వంలో బీజేపీ పార్టీ కూడా అలాంటి వ్యూహాలతో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే అంతిమ లక్ష్యం పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇదంతా జరగాలంటే ముందుగా ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తిగా భూస్థాపితం చేయాలని మోడీ ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ 4 ఏళ్ల కాలంలో మోడీ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్య బద్ధంగా లేవని, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలే అని అర్థమవుతుంది. మరి మోడీ అంతిమ లక్ష్యం అదే అయితే దేశంలో ఒక విధమైన రాచరిక తరహా పాలనని భవిష్యత్తులో చూస్తూ ఒక చైనా, ఒక ఉత్తర కొరియా, ఒక బ్రిటన్, ఒక రష్యా, ఒక క్యూబాలా నియంతృత్వ దేశంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం టిఎఫ్సి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.